అరే ఇప్పుడు మనం తీసుకున్న వినాయకుడు ఎట్లుండాలంటే ఒక సంవత్సరం దాకా మన బస్సులో మొత్తం మన గణేష్ గురించే మాట్లాడాలి, అట్లుండాలి. సరే బాయ్. అరే బాయ్ చెప్పింది గుర్తుందిగా, మీరు అటు సైడ్ ఓరి మేము ఇటు సైడ్ పోతాం, మంచి గణేశులను చూసాం నడురి. అరే ఈ గణేశుడు ఏదో బాగుంది అన్నా. ఈ గణేశుడు ఎంత అన్నా? తెలుగు నై హిందీ, హిందీ తెలుగు నై హిందీ, హిందీ. అమ్మ వీడు హిందీ అంటుండు. ఏ ఈ గణేష్ రేట్ కిత్నా? రేట్ 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 రేట్. ఏ గణేష్ 50,000. వీడు 50,000 అంటుండు, మనకి హిందీ రాదు, ఇప్పుడు ఎట్లా? అరే గని రారా. వస్తున్నా మామ. ఏమైంది మామ పిలిచిన? అరే 50,000 అంటే ఎంతరా? 50,000 అంటాను. 20,000 మామ. 20,000 మామ. 20,000? నువ్వు వీడికి వెళ్ళిపో ఫస్ట్. బాయ్ 20,000 కాదు కానీ 15,000 ఇస్తా. 15,000 క్యా? హిందీ, హిందీ మే బోలో. మీ అమ్మ వీడు మళ్ళీ హిందీలో మాట్లాడుతుండు, మనకి హిందీ రాదు. జర బాయ్ వెళ్దాం, సెట్ అవుతుంది. బాయ్ ఇటు రా ఒకసారి. మమ్మీ స్టార్ట్ చేసింది ఆరంగా వస్తున్నా. ఆగు. ఏంద్రా నీ లొల్లి అప్పుడే స్టార్ట్ చేసినావా? ఏం చెప్పు. వీడు గణేష్ రేట్ అడిగితే ఊకుక హిందీలో చెప్తున్నా, నీకు హిందీ వచ్చి అవితో మాట్లాడు. అరే నాకేడు వస్తుందిరా ఏంది? ఏమైంది భయ ఎంతో నా లొల్లి? వాడైందన్నా చెప్పేది, నేను చెప్తా. నేను వచ్చి గణేష్ రేట్ అడిగినా 50,000 అన్నాడు. 50,000 కాదు 15,000 ఇస్తా అని చెప్పిన. ఇంకేముంది మంచిగానే మాట్లాడినా. అరే దేడుగా 50,000 అంటే 50,000 రా. నువ్వు 15,000 కడిగితే వాడు ఇస్తాడా రా? మళ్ళా వాంతో లొల్లి పెట్టుకున్నాడు. ఎడ గణేష్లు చూద్దాంపా.